హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివకృష్ణ అక్కడ రౌడీలని బెదిరించి అక్కడే అరెస్ట్ చేస్తూ ఉంటాడు. సీత, నాన్న నేను ఇక్కడే ఉంటే అక్కడ ఎంగేజ్మెంట్ ఎలాగా అంటూ చెబుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళమ్మా, ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను అంటూ సీతని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఇక అలా సీత తప్పించుకున్న సంగతి మొత్తం కూడా రేవతి కిరణ్లతో చెబుతూ ఉంటుంది. సీత, నువ్వు ఎక్కడ రావు అని మేము చాలా కంగారు పడిపోయాం. నువ్వు రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే ముఖర్జీ గారు అసలు సంగతి చెప్పేసేవారు. మిథున, సీత ఇద్దరు ఒకరే అని చెప్పి నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు. ఇంతకీ ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపుతావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక రామ్ వస్తాడు. ఏంటి మిథున, నువ్వు వీళ్ళతో ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సీతలాగా కనిపిస్తున్నావా ఏంటి వాళ్ళకి అని అడుగుతూ ఉంటాడు. నేను చీర కట్టుకుంటే సీతలానే ఉంటాను కదా అని అంటుంది మిథున. నువ్వు ఎప్పటికీ సీతవి కాలేదు, ఎందుకంటే సీతకి ఎవ్వరూ సాటి రారు అని చెబుతూ ఉంటాడు. నేను చీర కట్టుకుంటే సేమ్ అలానే ఉంటాను, ఇక తేడా ఏముంటుంది అని అంటూ ఉంటుంది. చీరలో కాదు, సంస్కారంలో తేడా ఉంటుంది అని రామ్ చెబుతూ ఉంటాడు. నా సీత ఎవ్వరికీ సాటి రారు అని అలా పొగిడేస్తూ ఉంటాడు. ఇక తర్వాత సరే, నా ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది, వెళ్దాం పదండి అంటూ మిథున అందరినీ తీసుకొని వెళ్తుంది. అక్కడ పంతులు గారు ఎంగేజ్మెంట్కి అన్నీ సిద్ధం చేసి మంత్రాలు చదువుతూ ఉంటారు. మిథున, ఇక్కడ గౌతమ్ రెడీగా ఉంటారు. ముఖర్జీ గారు, ఇటు మహాలక్ష్మి, జనార్దన్ ఇద్దరు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక తర్వాత ఇక నుంచి మనిద్దరం ఫ్యామిలీ అయిపోయాము, మనిద్దరం ఇక ఒకటైపోయాం కాబట్టి కంగ్రాచులేషన్స్ అంటూ మహాలక్ష్మి ముఖర్జీని విష్ చేస్తూ ఉంటుంది. అవును, మనిద్దరం ఒకటైపోయాం అని చెప్పడంతో ఇక ఉంగరాలు మార్చుకోండి అని పంతులు గారు చెబుతూ ఉంటారు. గౌతమ్ చేతికి ఇటు మిథున చేతికి ఉంగరాలు ఇవ్వడంతో మిథున అలా ఉంగరం పట్టుకొని చూస్తూ ఉంటుంది. గౌతమ్ అయితే మిథున చేయి పట్టుకొని అలా ఎంగేజ్మెంట్ రింగ్ని పెట్టేస్తూ ఉంటాడు. ఇటు రేవతి, కిరణ్ కంగారు పడుతూ ఉంటారు. ఇదేంటి, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోతుందా ఏంటి? సీత ఏం చేయబోతుంది, ఏం ప్లాన్ చేసింది అని ఆలోచిస్తూ ఉంటుంది. కరెక్ట్గా రింగ్ పెట్టే టైంకి వెనకాతల నుంచి శివకృష్ణ వచ్చి ఆపండి అంటూ అరుస్తూ ఉంటాడు. ఏమైంది అని మహాలక్ష్మి అడగటంతో ఈ ఎంగేజ్మెంట్ జరగటానికి వీల్లేదని శివకృష్ణ చెబుతూ ఉంటాడు. ఈ ఎంగేజ్మెంట్ ఆపమని చెప్పి మీ కూతురు సీత పంపించిందా మిమ్మల్ని అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. నా కూతురు పంపిస్తే నేను ఇక్కడికి రాలేదు, నేను డ్యూటీ మీద వచ్చాను అని చెబుతూ ఉంటాడు. ఏం డ్యూటీ అని చెప్పి జన అడుగుతూ ఉంటాడు. నన్ను ఇక్కడికి ఎస్పీ గారు పంపించారు, స్వయాన ఈ కేసు డీల్ చేయమని చెప్పి అని శివకృష్ణ చెప్పడంతో, అవునా, దేనికి, ఎందుకు, ఎప్పుడు చూసినా మా వాడి మీద ఏదో ఒక కేసులు పెడుతూనే ఉంటారా? అప్పుడు సుమతి కేసు విషయంలో వేలిముద్రలు కూడా మ్యాచ్ అవ్వలేదని తేలింది కదా, ఇంకా ఏంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను వచ్చింది ఆ కేసు పని మీద కాదు, ఇది వేరే చీటింగ్ కేసు మీద అరెస్ట్ చేయడానికి వచ్చానని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. చీటింగ్ కేసా? ఎందుకు, మా వాడు ఎవరిని ఏమీ మోసం చేయలేదు కదా అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇక శివకృష్ణ, ఎవరిని మోసం చేయలేదా గౌతమ్, నువ్వు చూపిస్తానుండు అని చెప్పి అమ్మ రేఖ అని పిలవడంతో రేఖ వస్తుంది. తనని చూసి గౌతమ్ షాక్ అవుతాడు. ఇప్పుడైనా ఈ అమ్మాయి ఎవరో తెలుసా అని శివకృష్ణ అడగడంతో, నాకు తెలీదు, ఈ అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు రేఖ అడుగుతూ ఉంటుంది. గౌతమ్, నేనెవరో నీకు తెలియలేదా, నన్ను మర్చిపోయావా అని అడుగుతూ ఉంటుంది. అవును, అసలు నువ్వెవరో నాకు తెలియదని బుకాయిస్తూ ఉంటాడు. అమ్మ, ఆధారాలు ఏమున్నాయి అని చెప్పి శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. ఎప్పుడు చూసినా మా వాడి మీద చీటింగ్ కేసులు పెడుతూనే ఉంటారా అని మహాలక్ష్మి కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు రేఖ ఒక ఫోటోని తీసి చూపిస్తుంది. గౌతమ్, రేఖ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోని చూపిస్తూ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇప్పటికైనా ఆధారం ఉంది కదా, నమ్ముతారా అని అడగటంతో, పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేస్తున్నావా గౌతమ్, నన్ను ప్రేమించానని వెంటపడ్డావు, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు, ఇప్పుడు ఇంకొక అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా అని రేఖ అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు మహాలక్ష్మి, నేను ఒక్కసారి గౌతమ్ని మాట్లాడి తీసుకొస్తానని పక్కకి తీసుకెళ్తుంది. ఏంట్రా గౌతమ్ ఇదంతా అని అడుగుతూ ఉంటుంది. నిజం చెప్పు, నీకు ఆ అమ్మాయి తెలుసా తెలియదా అని అడుగుతూ ఉంటుంది. తెలుసు అని అనటంతో, ఎందుకురా మరి ఆ అమ్మాయిని ప్రేమించావా అని అడుగుతూ ఉంటుంది. అవును, ఒకళ్ళ ఇద్దరా, చాలామందినే ప్రేమించాను, నాకు వేరే పని ఏముంది అని అడుగుతూ ఉంటాడు.
పనేముందా? నువ్వెంతమంది ఆడపిల్లలతో ఇలా ఆడుకుంటున్నావు? ఇదేం పనిరా? ఎందుకు ఇలా పెరిగావు అని అడుగుతూ ఉంటుంది. నీ వల్లే నువ్వు నాన్న నన్ను వదిలేశారు గాలికి. ప్రేమ తక్కువయ్యి ఇలా కనిపించిన అమ్మాయి ప్రేమ కోసం తిరుగుతూ ఉండేవాడిని. కొంతమందిని డబ్బు కోసం ప్రేమించాను. తప్పేముంది? నువ్వు వదిలేబట్టే ఇలా పెరిగాను నేను అని చెబుతూ ఉంటాడు. తప్పు నా మీదకే నెడుతున్నావా? ఏం చేస్తాం అని అడుగుతూ ఉంటుంది. నాకు మిథునకి పెళ్ళి కావాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదని చెబుతూ ఉంటాడు. ఏం చేస్తాం, చేయక సస్తానా అంటూ గౌతమ్ని అందరిలోకి తీసుకొస్తుంది. నేను గౌతమ్ని మాట్లాడాను. ఆ అమ్మాయి ఇదివరకు పబ్కి వెళ్ళినప్పుడు జస్ట్ పరిచయం అయింది అంతేనంట. అంతకు మించి వాళ్ళకి ఏమీ సంబంధం లేదంట. గౌతమ్ మీ అందరికీ చెప్తే ఏమనుకుంటారో పబ్ విషయం అని చెప్పలేదు అంతే అని కవర్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు రామ్ అంటాడు, నేను సీతని పబ్కి తీసుకువెళ్ళాను, ఇదివరకు ఫ్రెండ్స్కి పరిచయం చేశాను, దాంట్లో తప్పేముంది అని అనటంతో ఇకప్పుడు శివకృష్ణ, నువ్వు ఈ అమ్మాయిని మోసం చేశావు, పెళ్లి చేసుకుంటానని నమ్మించావు, ఇప్పుడు ఇంకో అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు కాబట్టి నిన్ను చీటింగ్ కేసు కింద ఎస్పీ గారు అరెస్ట్ చేయమని చెప్పారు. ఈ అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి పద స్టేషన్కి, ఈ ఎంగేజ్మెంట్ జరగడానికి వీల్లేదని చెబుతూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి, ఆ ఒక్క ఫోటో ఆధారంగానే మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మిథున ఏమని దానికి సమాధానం చెప్తుందో, మహాలక్ష్మికి ఎలా బుద్ధి చెప్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.